నేను చంద్రబాబు నాయుడుని అడుగుతా, ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు, కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు, రోడ్డు వేస్తారు, దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారంటే ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, చదువుకి వెళ్తే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తావు, అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి, నువ్వు చేసేది ఏముంది? అన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు? తప్పుకో, ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని.